శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 10 జనవరి. మనందరి సూక్ష్మ తపస్సు మనల్ని మహనీయ లక్ష్యము వైపుకి తీసుకువెళ్తూ ఉన్నది. మనకి మహనీయ లక్ష్యము స్వయమును సంపూర్ణంగా చేసుకోవడము, ప్రతి విషయంలోనూ సంపూర్ణంగా. దీనికోసము ఎంతో సుందరమైన మరియు అతి ముఖ్యమైన ధారణ సంకల్పాలను మహనీయంగా చేసుకోవడము. మన సంకల్పాల శక్తి, సంకల్పాల ఖజానా మన శ్రేష్ట భాగ్యమును నిర్మిస్తుంది. ఈ సంకల్పాలే కదా సుఖాన్నైనా ఇస్తాయి, దుఃఖమునైనా ఇస్తాయి. ఎవరినైనా నిరాశపరుస్తాయి, లేక ఎవరికైనా ఉత్సాహం కలిగిస్తాయి. ఎవరినైనా ఉదాసీనం చేస్తాయి, లేక లక్ష్యము కోసము జాగరూకత కలిగేట్లుగా చేస్తాయి. సర్వము ఉన్నది సంకల్పాలలోనే కదా. మనుషులకి నెగటివ్ గా ఆలోచించే అలవాటు ఉంటే ప్రతి అడుగున ఓటమిని ఎదుర్కొంటారు, నిరాశ చెందుతారు, నిరుత్సాహపడతారు. అలా కాకుండా పాజిటివ్ గా ఆలోచించే అలవాటు ఉంటే వారికి ప్రతి అడుగున తమ కళ్యాణమే కనిపిస్తుంది. వారికి గుర్తుంటుంది, ఈ రోజు కాకపోయినా రేపు మేము మా లక్ష్యమును తప్పకుండా చేరుకుంటాము, మా తోడు స్వయంగా భగవంతుడే ఉన్నారు అని. మరి మనము మన సంకల్పములను చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నిమిషానికి ఎన్ని సంకల్పాలు సఫలీకృతమవుతున్నాయి, ఎన్ని అసఫలమవుతున్నాయి, ఎన్ని విశ్వ కళ్యాణము కోసము ఉన్నాయి, ఎన్ని ఇతరుల యందు అశుభ భావనతో నిండి ఉన్నాయి అని. మనము విశ్వ కళ్యాణకారులము. మన ఒక్కొక్క సంకల్పము ఈ ప్రపంచ పరివర్తనలో గొప్ప పాత్ర పోషిస్తుంది. అటెన్షన్ ఇవ్వాలి ఒక్కొక్క సంకల్పముపై. ఎవరైతే శ్రేష్ఠ యోగులో, ఎవరైతే తమ చిత్తమును శాంతపరుచుకున్నారో వారి నుండి ఎంతో పవర్ఫుల్ పవిత్ర వైబ్రేషన్స్ 4 వైపులా వ్యాపిస్తాయి. అవి విశ్వ కళ్యాణము చేస్తాయి, ప్రకృతిని పరివర్తన చేస్తాయి, వాయుమండలమంతటినీ మార్చేస్తాయి, మరియు అనేక ఆత్మలలో శ్రేష్ఠ సంకల్పాల కోసం ప్రేరణని నింపుతాయి. మరి మనము సంకల్ప శక్తిని నిరంతరము వృద్ధిపరచుకుంటూ ఉండాలి. ఎవరి మనసులో ఎంత తక్కువ సంకల్పాలు కలుగుతాయో, ఎంత యోగయుక్తంగా ఉంటారో అంతగా సిద్ధి ప్రాప్తిస్తుంది. ఈ సిద్ధి ఎంతో గొప్పది. అనగా మన ప్రతి సంకల్పము సఫలీకృతమవుతుంది, ఫలీకృతమవుతుంది. మనము ఇక అలజడిని ఎదుర్కొనే మాటే ఉండదు. సహజ భావంతో తన జీవితంలో సఫలత వైపుకి ముందుకి సాగిపోతూ ఉంటాము. కావున ఈరోజు మధ్య మధ్యలో ఆగి తన సంకల్పములపై దృష్టిని ఉంచుదాము. ఇప్పటి వరకు మేము ఏమి ఆలోచిస్తున్నాము అని. ప్రతిసారి జవాబు ఏమి లభిస్తుంది అంటే, ఏదైతే అవసరం లేదో అదే ఆలోచిస్తున్నాము, ఏదైతే వ్యర్థమో అదే ఆలోచిస్తున్నాము అని. అప్పుడు అటెన్షన్ ఇవ్వాలి. ఆ సమయంలోనే శ్రేష్ఠ సంకల్పాలని రచించాలి. శ్రేష్ఠ సంకల్పాలు వచ్చేది స్వమానము ఆధారంగా. మన శ్రేష్ఠ స్వమానము మన సంకల్పములను మహనీయంగా చేస్తుంది. కావున ఈ రోజంతా సైలెన్స్ పవరు స్వయములో జమ చేసుకుందాము. గుర్తుపెట్టుకుందాము, ఎవరైతే ఈ సైలెన్స్ పవరు స్వయంలో నింపుకున్నారో వారే 1 సెకండులో తన సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టగలరు. మరియు ఇంకా అటెన్షన్ ఇవ్వాలి. ఎవరి వద్ద ఫుల్ స్టాక్, శక్తుల స్టాక్, శ్రేష్ఠ సంకల్పాల స్టాక్, సంపూర్ణ జ్ఞానం యొక్క స్టాక్ ఉంటుందో వారే ఫుల్ స్టాప్ పెట్టగలరు. ఈ శక్తి భవిష్యత్తులో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకృతి తుఫానులు సృష్టిస్తున్నప్పుడు, 4 వైపులా హాహాకారములు ఉన్నప్పుడు మనము మన సంకల్ప శక్తి చేత ఎన్నింటినో ఆపగలము. కావున రండి, ఈ రోజంతా సంకల్పాలని స్టాప్ చేసే ప్రయత్నం చేద్దాము. స్వయమును మెరిసే మణిగా చూసుకుందాము. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను అని. ఆ తర్వాత దృశ్య రూపంలో చూడాలి.
జ్ఞానసూర్యుడైన శివబాబా నా సన్ముఖంగా ఉన్నారు అని. మరలా స్వయమును ఆత్మ నక్షత్రముగా, మరలా ఎదురుగా జ్ఞానసూర్యుడైన బాబా. ఇలా ప్రతి గంటకి 2 సార్లైనా చక్కగా అభ్యాసం చేయాలి. ఇలా చేయడం చేత ఏకాగ్రత ఎంతో బాగుంటుంది. యోగము చేసే పరమానందము ప్రాప్తిస్తుంది. ఓం శాంతి.